గోల్డ్ సిల్వర్ విపరీతంగా పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇది రైట్ టైమేనా? ఎందుకంటే బాగా పెరిగి తగ్గింది. సిల్వర్ అయితే 20%, 27% దాకా తగ్గింది. గోల్డ్ అయితే 9 to 10% తగ్గింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే జనరల్ గా సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? 1,15,000 దగ్గర గోల్డ్ ఉంది. సో 141, 500, 142 దగ్గర సిల్వర్ ఉంది. ఆ లెవెల్స్కి వస్తుందా అంటే ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇంకా ఏదైనా పడే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్రూట్ చేసినాయి. మనకి ఆర్బీఐ ఎట్లాగో వరల్డ్ లో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని 1000 tons అబౌవ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎక్రూట్ చేస్తా ఉన్నారు. సో అందుకని ఒక రకంగా పెరుగుతుంది. రిటైల్ పర్సంటేజ్ కొంత పెరిగినా ఇప్పుడు మామూలు రిటైల్ పీపుల్ గోల్డ్ 14,000, 13,000 ఉంటే కొనటం కష్టం కదా. సో సీజనల్ పండగ సీజన్ కూడా దాదాపుగా, ఫెస్టివల్ సీజన్ కూడా దాదాపుగా అయిపోయినట్టే. సో అందుకని కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. చైనా కనుక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే 1,00,000 వరకు రావచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. 1,00,000 వరకు, అంతకంటే కింద బాగా 60,000, 70,000 వస్తుందా అంటే అంతవరకు రాకపోవచ్చు. సో ఏదైనా 20% పడటం అనేది సాధారణం, ఇంత పెరిగింది కాబట్టి. సిల్వర్ కూడా 75,000 నుంచి 175 ఉంది. బయట అయితే 2 lakhs వరకు ఉంది విత్ ఎక్కువ అంటే ప్రీమియంతో సహా చెప్తున్నారు అట్లా వాళ్ళు. సో లిస్టింగ్ లో 175, 170 దాకా వచ్చింది. 175 వేసుకోవచ్చు టోటల్ గా తీసుకుంటే. సో ఇప్పుడు చేయొచ్చా అంటే ఇప్పుడు అంటే మనకి అవసరార్థం ఎంతుందో గోల్డ్ అంతవరకు టైం ఉంటే స్టాగర్డ్ మేనర్ లో ఈటీఎఫ్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ అట్లా చేయొచ్చు. లేదా 1 year టైం ఉంటే గోల్డ్ స్కీమ్స్ లో చేయొచ్చు. టైం లేదంటే మనం ఎంతున్న ఫంక్షన్ ఉంటే పెళ్లి ఉంటే ఎంతైనా కొనాల్సిందే కదా. సో ఆ 5 years 10 years టైం ఉంటే డెఫినెట్ గా గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ అప్పటికి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు రిడీమ్ చేసి, అది మంచి ప్లాన్. ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే కొంచెం అంటే ఒకేసారి కొనుక్కుంటే స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవటం మంచిది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సిల్వర్ కొనుక్కోవటం మంచిది.